తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఏడీఎఫ్ ధరల స్థిరీకరణ నిధికి 10,000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో దశల వారీగా పాత ట్రక్లు, బస్సులను తొలగించేందుకు 5,041 కోట్లకు ఆమోదం తెలిపింది. రామేశ్వరం, కోనార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు 8,301 కోట్లు మంజూరు చేసింది. ఒడిశా, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో NH63, NH56, NH563లోని పలు భాగాలను 4 లేన్లుగా విస్తరణకు కేంద్రం 7,597 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలోని ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల హైవే, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీహార్లోని ఖగారియా, పూర్ణియా విభాగాన్ని 4 లేన్లుగా విస్తరించడానికి 3,936 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. అందులో ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధికి 10,000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో దశల వారీగా పాత ట్రక్లు, బస్సులను తొలగించేందుకు 5,041 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇటు రామేశ్వరం, కోనార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు 8,301 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలో ఇటు జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయబోతుంది. మరి ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది ఈ కేబినెట్ భేటీలో? ఇటు తెలంగాణకి సంబంధించి ఏ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదాలు తీసుకుంది? మరి ఈ అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇటు జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి తెలంగాణలో పలు రోడ్లకి సంబంధించి రోడ్ల లేన్ల విస్తరణ గానీ కొత్త రహదారులు నిర్మించడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి ఏ రోడ్లు ఉన్నాయి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ లో ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతమాల పథకంలో భాగంగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఇప్పటికే ప్రపోజల్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికీ ధరల స్థిరీకరణ ఒకవైపు నిత్యావసర వస్తువులకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి కోసం 10,000 కోట్లు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగానే మరోవైపు ఢిల్లీ బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఢిల్లీ అభివృద్ధి పైన భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో దశల వారీగా పాత ట్రక్కులను, బస్సులను తొలగించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మరింత స్ట్రెంథెన్ చేయడంలో భాగంగా దానికి 5,041 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు ఇటు కోస్టల్ ఏరియాలో ప్రధానంగా రామేశ్వరం నుంచి, ఇటు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం నుంచి, ఇటు ఒరిస్సాలోని కోనార్క్, పారాదీప్ పోర్టల్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా కోస్టల్ హైవే ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 8,301 కోట్లు మంజూరు చేసింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి దేశంలో జాతీయ రహదారుల సగటు విస్తీర్ణంలో తెలంగాణ వెనుకబడి ఉండేది. ఇప్పుడు దాన్ని డబుల్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగానే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారుల విస్తరణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఒడిశా, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అనేక రహదారులకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో NH63, NH563 ఈ 2 భాగాలకు సంబంధించినటువంటి వీటిని 4 లైన్లుగా విస్తరించడం కోసం ఇప్పటికే ప్రపోజల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నిధుల మంజూరుకు సంబంధించి 7,591 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆర్మూర్ నుంచి ఇటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపు జగిత్యాల జిల్లా, ఇటు మంచిర్యాల వరకు కూడా ఉన్న హైవేను దీన్ని విస్తరిస్తారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ రహదారి కూడా జగిత్యాల సెంట్రిక్ గానే ఒక 3 జాతీయ రహదారులు ఇప్పుడు విస్తరణకు నోచుకుంటున్నాయి. అందులో ఒకవైపు ఆర్మూర్ నుంచి వచ్చేటువంటి జగిత్యాల రోడ్డు, అదేవిధంగా జగిత్యాల నుంచి మంచిర్యాల వెళ్ళే రోడ్డు, ఈ 2 రోడ్లను విస్తరిస్తారు. దాంతో పాటు జగిత్యాల నుంచి ఇటు కరీంనగర్ వైపు మొత్తం టీ షేప్ లో వచ్చేటువంటి ఈ జాతీయ రహదారులను 4 లైన్లుగా విస్తరిస్తారు. దీనికి సంబంధించినటువంటి కేంద్ర కేబినెట్ లో దీన్ని అప్రూవల్ తెలిపారు. ఇప్పటికే ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన పరిధిలోకి వచ్చేటువంటి ఈ రహదారుల విస్తరణ కోసం గత కొద్ది కాలంగా కీలకంగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీంతో పాటు ఇటు బీహార్ లో ఉన్నటువంటి ఖగారియా, పూర్ణియా విభాగాన్ని కూడా 4 లేన్లుగా విస్తరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 3,963 కోట్లు కేటాయించింది. మధ్యప్రదేశ్ లోని NH347Bకి 4,415 కోట్లు కేటాయించింది. భారత్మాల పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం దాదాపుగా 10-12 లక్షల కోట్లు ఈ రోడ్ల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక మెట్రో రైళ్లు కావచ్చు, మరోవైపు బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, ఇటు
ఆ పోర్టులు రైల్వే స్టేషన్లు ఆధునీకరణపైన పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా దక్షిణాదిలో వివిధ పోర్టుల నుంచి ఇటు రామేశ్వరం నుంచి కోనార్క్ వరకు, ఒరిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ వరకు కూడా ఈ కోస్టల్ హైవేని డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు తెలంగాణలో ఈ జాతీయ రహదారులను విస్తరించడం కోసం దాదాపుగా 7,000 కోట్లు కేటాయించింది. రైట్ స్వామి.